ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షోలాగా వ్యవహరించి సూపర్ బ్యాటింగ్తో ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అభిషేక్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దెబ్బకు క్రికెట్ ప్రపంచం అతడికి జేజేలు కొడుతోంది. అతడి అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇదే క్రమంలో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించారు. ఈ యువ చిచ్చరపిడి గురించి ఎవరెవరు ఏమేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ, అభిషేక్ చాలా అద్భుతంగా ఆడాడు. ఇలాంటి టీ20 క్రికెట్ బ్యాటింగ్ ను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్తులో ఇంతకు మించిన పవర్ హిట్టింగ్ అభిషేక్ శర్మ చేస్తే చూడాలని అనుకుంటున్నాను. అతడు అన్స్టాపబుల్లా ఆడాడు. అతడు ఆడిన కొన్ని షాట్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అతడు క్రీజులో ఉన్నంత వరకు విధ్వంసమే అని చెప్పుకొచ్చాడు. మరో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ హిట్టింగ్ అసాధారణం. 37 బంతుల్లో సెంచరీ చేయడం అద్భుతం. అతడు ఆడుతున్న రాకెట్ స్పీడ్ ఆట చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేలోపు బౌండరీలు కొట్టేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇక భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ మాట్లాడుతూ, అభిషేక్ బ్యాటింగ్లో ఏదో స్పెషల్ పవర్ ఉంది. అతడి బ్యాటింగ్ శైలి నెక్స్ట్ లెవెల్. అంత వేగంగా అద్భుతంగా బ్యాటింగ్ చేసే వ్యక్తిని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అతడుకు అసాధారణమని పేర్కొన్నాడు. మరో దిగ్గజ క్రికెటర్ సచిన్ మాట్లాడుతూ, అభిషేక్ ఇన్నింగ్స్ చూశాక అతడి బ్యాటింగ్లో ఫైర్ ఎంతుందో అర్థమైంది. వాంఖడేలో అతడు కొట్టిన సెంచరీ మైండ్ బ్లోయింగ్. టీమిండియా తరపున ఇలాంటి సెంచరీలు అతడు మరిన్ని చేస్తాడని ఆశిస్తున్నా అని ముగించాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. టీ20 క్రికెట్లో ఒక కొత్త స్టార్ ఉదయించాడు. అతడే అభిషేక్ శర్మ. ఈ సెంచరీ కొన్నేళ్ల పాటు క్రికెట్ ప్రపంచానికి గుర్తుంటుంది అని ప్రశంసలు కురిపించాడు. చివరిగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూడడానికి 2 కళ్లు సరిపోలేదు. అతడి బ్యాటింగ్ స్వింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ రేంజ్లో ఒక యువ ఆటగాడు ఆడడం అసాధారణం. అతడు ఆడుతున్నంతసేపు వాంకడే హోరెత్తిపోయింది. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయిన దగ్గర అభిషేక్ మెరిశాడు. ఒంటి చేత్తో గెలిపించడం అంటే ఏంటో నిరూపించాడు అని గవాస్కర్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.